రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల అనేక చోట్ల నేను పోవాల్సిన హుజూర్ నగర్ లో గత ఎన్నో ఏళ్ల నుంచి ముత్యాలమ్మ జాతర సందర్భంగా అమ్మవారి దర్శనం, అమ్మవారి ఆశీర్వాదం తీసుకునే నాకు అదృష్టం కలిగింది. ఈ సంవత్సరం కూడా సరే 2 నిమిషాలకైనా 5 నిమిషాలకైనా పోయి రావాలనే ఆలోచనతో రావడం జరిగింది. ఆలయ కమిటీ వారికి, ఉత్సవ కమిటీ వారికి, పట్టణ పుర ప్రముఖులు అందరికి కూడా ఈ జాతర మంచిగా జరుపుకుంటున్నందుకు, ఏర్పాటు చేసినందుకు మీకు నా అభినందనలు, శుభాకాంక్షలు. ఈ ఆలయానికి వచ్చే రోడ్డు, ఈ ఆలయ ప్రాంగణంలో నాది కూడా కొంత భాగస్వామ్యం ఉండగలిగినందుకు అది కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ముందు కూడా ఈ ఆలయం ఇంకా ప్రసిద్ధిగాంచాలని, ఇంకా భక్తులు పెరగాలని, మరి ఏమేమి వసతులు కల్పించాలో తప్పనిసరిగా నా వంతు కృషి అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు అంటున్నారు, కాంపౌండ్ వాళ్ళు పూర్తి చేయిస్తారు. సరే, మీరు అడిగిన విషయాలన్నీ పరిశీలన చేసి ట్రాన్స్ఫార్మర్, లైటింగ్, కాంపౌండ్ చేయించే ప్రయత్నం. అమ్మవారి ఆశీస్సులతో మరి ఈ సంవత్సరం మంచి పంటలు పండాలని, పండిన పంటలకి మంచి రేట్ రావాలని, రైతులు, రైతు కూలీలు, వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా, క్షేమంగా మరి కొనసాగాలని నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. నిజంగా ఈసారి మమ్మల్ని అమ్మవారు చాలా ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లు కూడా ఫుల్ ఉన్నాయి. మరి అదేవిధంగా ఇప్పుడు కొంత కాలువల గండ్లు అవి అని కొంత ఇబ్బంది అనిపించినా అవి ఇమీడియట్ గా రిపేర్ చేయించేసి రైతులకి మరి వ్యవసాయ ఉత్పత్తి, రైతులకి మంచి పంట పండాలని, పండిన పంటకు మంచి రేటు రావాలని హుజూర్ నగర్ ప్రజలందరూ కూడా, రైతులు, రైతు కూలీలు, దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, సమాజంలో అన్ని వర్గాలు కూడా క్షేమంగా ఉండాలని నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నా. నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు.